హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన బ్యాక్యార్డ్ గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. మరి ఫస్ట్ అయితే మనం బెండకాయలతో హార్వెస్టింగ్ స్టార్ట్ చేసాము. బెండకాయలు బాగానే ఉన్నాయి చూడడానికి అయితే, బట్ ఇంకా హార్వెస్ట్ చేస్తేనే తెలుస్తుంది కదా మనకి. కొన్ని అయితే చాలా ముదిరిపోతాయేమో అనుకున్నాను, బట్ బాగానే అనిపిస్తున్నాయి హార్వెస్ట్ చేస్తుంటే. చూడండి ఒకసారి అయితే, ఇంత వింటర్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 degrees నుంచి 8 degrees సెల్సియస్లో అయితే ఉంది టెంపరేచర్. ఇంత టెంపరేచర్లో కూడా మనకి బాగానే వస్తున్నాయి. ఇంకా ఈ నవంబర్ మంత్కి ఇదే లాస్ట్ హార్వెస్ట్. ఇంకా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను, అండ్ టమాటోలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చెట్లు అయితే బాగానే ఉన్నాయి, అంటే లైక్ డైరెక్ట్గా సాయిల్ కానీ టచ్ అవ్వట్లేదు కదా, పైన ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి కాబట్టి బాగానే ఉన్నాయి. దోసకాయ పొద ఒక్కటే మాత్రం బాగా పాడైపోయింది. నేను అప్కమింగ్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను, బట్ ఈరోజు ఓన్లీ హార్వెస్టింగ్ ఒకటి చూపిస్తాను. ఈ ఇయర్ అయితే మనకి ఓవరాల్గా సమ్మర్ నుంచి ఇప్పటి వరకు బాగానే వచ్చాయి వెజిటేబుల్స్ అయితే, ఏం గ్యాప్ రాకుండా. బట్ అది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది, అండ్ వెదర్ని డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ప్రిడిక్ట్ చేయలేం వెదర్ ఎలా ఉంటుంది అని. లాస్ట్ ఇయర్ అయితే అక్టోబర్ కల్లా మనకి హార్వెస్ట్ ఎండ్ అయిపోయాయి, చెట్లన్నీ కూడా మొత్తం పాడైపోయాయి. లైక్ -3 degrees సెల్సియస్ అలా వెళ్ళిపోయింది టెంపరేచర్. ఈ ఇయర్ స్టిల్ మనం 3 degrees సెల్సియస్ నుంచి 8 degrees సెల్సియస్ వరకు అయితే ఉంటున్నాం. సో సమ్వాట్ బెటర్ అనే చెప్పాలి. ఇయర్ వెదర్ అయితే బాగానే ఉంది కాబట్టి వెదర్ మనకి ఇంకా హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం వెజిటేబుల్స్ అన్నీ కూడా. అట్లీస్ట్ కొన్ని వెజిటేబుల్స్ వరకు అయినా మన ఆర్గానిక్గా గ్రో చేసుకున్నవి ఉంటాయి కదా, రిమైనింగ్ మనకి ఎక్సెస్ వేరే కావాలి అనుకుంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో కొన్ని వెజిటేబుల్స్ అయినా మనం అట్లీస్ట్ 6 to 8 months మన వెజిటేబుల్స్ తినగలుగుతున్నాము అన్న హ్యాపీనెస్ అయితే ఉంది మాకు. పచ్చిమిర్చి చెట్లు అయితే చెట్లు మొత్తం ఇప్పుడు ఫుల్ పూత పిందతో ఉంది. వింటర్ వచ్చిన తర్వాత చాలా బాగా కాస్తున్నాయి, బట్ వీటిని ఎలా సేవ్ చేయాలని అయితే అర్థం కావట్లేదు. మేబీ ఏమన్నా పైనంత ప్రూనింగ్ చేసేసి ఆ స్టెమ్స్కి మొత్తం మల్ చేస్తే ఉంటాయా అనేది కూడా ఇది ఉంది. బట్ ఇంకా వాటిని ఫుల్ పూత పింద మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నా బాధ అనిపిస్తుంది కదా, అండ్ అవన్నీ అలా ఉన్నప్పుడు కూడా ఏం చేయొద్దు అని మేమైతే ఏం చేయట్లేదు. ఓకే, వెదర్ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అయితే ఇంకా చూద్దాంలే అన్నట్టు అయితే వెయిట్ చేస్తున్నాం. బీరకాయ పాతకు కూడా బీరకాయ పిందెలు చాలా అంటే చాలా ఉన్నాయి, బట్ వెదర్కి ఎట్లా ఉంటాయి అవి అనేది తెలీదు. గ్రోత్ అయితే స్లోగానే ఉంది. టమాటోలు కూడా టమాటో చెట్లు నిండు కాయలతోనే ఉన్నాయి, బట్ అవి అట్లీస్ట్ మనం కొన్ని పచ్చికాయల కింద కూడా వాడుకోవచ్చు కదా. లైక్ పండడానికి ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయి, బట్ కంప్లీట్గా పండలేదు, కలర్ రావట్లేదు అన్నవైతే మనం చట్నీస్లో వాటిల్లో వాడుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. బట్ చూడాలి. ఇగోండి బీరకాయలు అయితే పిందెలు చాలా వరకు ఉన్నాయి, ఒక 3-4 రెడీ ఉన్నాయి. వాటి వరకు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈరోజు. వింటర్ వచ్చిన తర్వాత లాంగ్గా కాసే బీరకాయలు అయితే ఆగిపోయాయి కాయడం, బట్ 1-2 కాస్తున్నాయి, ఒక 15 days 20 days అలా. ఈ బీరకాయ వెరైటీ అయితే వస్తున్నాయి కొంచెం, కాకపోతే ఇవి వంకర టింకర్లుగా వస్తున్నాయి, స్ట్రైట్గా రావట్లేదు. అంతకుముందు అయితే బాగా మంచిగా స్ట్రైట్గా ఇలా వచ్చేవి. 2 కాయలు వచ్చాయి ఫస్ట్ టైం అట్లా. చూడండి ఈ దోసకాయ పాదు అసలు ఎంత చిన్నగా ఉందో. ఆ చిన్న పాదుకి దోసకాయ అసలు భలే ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఇయర్ అయితే దోసకాయలు బ్యాక్యార్డ్ మొత్తం కూడా. అండ్ ఇదిగోండి ఈరోజు మన ఫైనల్ హార్వెస్ట్ అయితే బెండకాయలు, టమాటాలు, బీరకాయలు, దోసకాయలు, 2 బీన్స్ కాయలు, ఒక పచ్చిమిరపకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.